రాజకీయం అంటే కేవలం అంకెలు కాదు, కాని అంకెలు మాట్లాడతాయి. అవి ప్రజల గొంతుకని మనకు వినిపిస్తాయి. పెద్దాపురం నియోజకవర్గంలో మనం చూసింది కేవలం ఒక ఎన్నికల ఫలితం కాదు, అది ఒక రాజకీయ భూకంపం. కేవలం 5 ఏళ్లలో ఒకే నియోజకవర్గంలో 40,000 ఓట్ల తేడా ఎలా వచ్చింది? ఇది గెలుపోటముల కథ కాదు. ఇది ఓటర్ మనసుని లోతుగా అర్థం చేసుకోవడానికి, పాలనలో జరిగిన పొరపాట్లను సరిదిద్దుకోవడానికి, భవిష్యత్తుకు ఒక మార్గాన్ని నిర్మించుకోవడానికి ఒక ముఖ్యమైన కేస్ స్టడీ. ఈ విశ్లేషణలో మనం ఈ మార్పు వెనక ఉన్న అసలు కారణాలను శోధిద్దాం. సరే, ఈరోజు మన విశ్లేషణలో 4 ముఖ్యమైన విషయాలు చూడబోతున్నాం. ముందుగా, ఆ షాకింగ్ ఫలితం ఏంటి? ఆ సంఖ్యల వెనుక ఉన్న కథేంటి? తర్వాత, ఈ భారీ మార్పుకు దారితీసిన 3 ప్రధాన కారణాలను లోతుగా పరిశీలిద్దాం. ఆపైన, ఒకే నియోజకవర్గంలో పట్టణ, గ్రామీణ ప్రాంతాల మధ్య తీర్పు ఎందుకు భిన్నంగా ఉంది? చివరగా, ఈ ఫలితాల నుండి పాఠాలు నేర్చుకుని కోల్పోయిన నమ్మకాన్ని తిరిగి పొందడానికి ఎలాంటి బ్లూప్రింట్ అవసరమో చర్చిద్దాం. రైట్, మన మొదటి విభాగానికి వచ్చేద్దాం. ది షాక్ రిజల్ట్. 2019లో కేవలం నామమాత్రపు మెజారిటీతో గట్టెక్కిన పరిస్థితి నుండి 2024లో ఊహించని భారీ విజయానికి దారితీసిన పరిస్థితులు ఏంటి? ఈ మార్పు యొక్క తీవ్రత రాజకీయ వ్యూహకర్తలకు ఒక పెద్ద గుణపాఠం. మనం మాట్లాడుకుంటున్నది ఇక్కడే గురించే, ఆంధ్రప్రదేశ్లోని పెద్దాపురం నియోజకవర్గం. ఇక్కడి ప్రజల జీవనాధారం, వారి సామాజిక ఆర్థిక పరిస్థితులు, ఇవన్నీ ఈ ఫలితాన్ని చాలా బలంగా ప్రభావితం చేశాయి. ఈ స్లైడ్ చూడండి. ఇవి కేవలం నంబర్లు కాదు, 2 వేర్వేరు రాజకీయ కథలు. 2019లో టీడీపీ గెలిచింది కేవలం 2,000 పైచిలుకు ఓట్ల తేడాతో. అంటే ఒక రకంగా చెప్పాలంటే త్రుటిలో తప్పించుకుంది. కాని 2024 వచ్చేసరికి అదే టీడీపీ ఏకంగా 40,451 ఓట్ల భారీ ఆధిక్యంతో గెలిచింది. ఇంత తక్కువ సమయంలో ఇంత పెద్ద మార్పు ఎలా సాధ్యమైంది? 2024 ఫలితాలను ఇంకాస్త విడమరిచి చూద్దాం. టీడీపీ అభ్యర్థికి 1,00,000కు పైగా ఓట్లొచ్చాయి. వైసీపీ అభ్యర్థికి 65,000 ఓట్లొచ్చాయి. అంటే ఇది కేవలం ప్రభుత్వ వ్యతిరేకత మాత్రమే కాదు, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి అనుకూలంగా ఒక బలమైన గాలి వీచిందని స్పష్టంగా అర్థమవుతోంది. 40,451. ఈ నెంబర్ను ఒక్క క్షణం అలానే చూడండి. ఇది కేవలం మెజారిటీ కాదు, ఇది ఒక తీర్పు. ఓటర్లు తమ అభిప్రాయాన్ని ఎంత గట్టిగా, ఎంత స్పష్టంగా చెప్పాలనుకున్నారో ఈ సంఖ్య చూపిస్తుంది. ఇప్పుడు ఈ సంఖ్య వెనుకున్న కారణాలను మనం విశ్లేషించబోతున్నాం. అసలు ప్రశ్న ఇదే, ఇంతటి భారీ మార్పుకు దారితీసిన పరిస్థితులు ఏంటి? ఇది ఒక్క రాత్రిలో జరిగింది కాదు. దీని వెనుక బలమైన సామాజిక, రాజకీయ మరియు పాలనాపరమైన కారణాలు ఉన్నాయి. వాటిని అర్థం చేసుకోవడమే మన తదుపరి లక్ష్యం. ఓకే, ఇప్పుడు మనం అసలు విషయంలోకొస్తున్నాం. ఈ ఫలితం వెనుకున్న 3 ప్రధాన కారణాలను విశ్లేషిద్దాం. ఈ 3 అంశాలు కలిసి పెద్దాపురంలో రాజకీయ గాలిని ఎలా మార్చాయో చూద్దాం. విశ్లేషణలో 3 కీలకమైన విషయాలు బయటపడ్డాయి. మొదటిది, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమితో ఏర్పడిన బలమైన ఐక్య ప్రతిపక్షం. రెండవది, పాలన మీద ప్రజల్లో వచ్చిన మార్పు. మూడవది, అభ్యర్థి ఎంపికలో జరిగిన పొరపాటు. ఒక ప్రజాస్వామ్యంలో ప్రజలు తమ అభిప్రాయాన్ని నిర్భయంగా చెప్పడం, అలాగే పాలకులు దాన్ని గౌరవంగా వినడం చాలా ముఖ్యం. మన రాజ్యాంగం కూడా ప్రతి పౌరుడికి ఈ హక్కునిచ్చింది. సమాచారంతో కూడిన చర్చ, బాధ్యతాయుతమైన స్వేచ్ఛ, ఇవే మన వ్యవస్థకు పునాది. అన్నింటికన్నా ముఖ్యమైన కారణం ప్రతిపక్షాల ఐక్యత. టీడీపీ, జనసేన మరియు బీజేపీ కలిసికట్టుగా నిలబడటంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనేది అస్సలు చీలిపోలేదు. సాధారణంగా వ్యతిరేక ఓటు చీలితే అధికార పార్టీకి లాభం. కాని ఇక్కడ ఆ అవకాశం లేకుండా పోయింది. వ్యతిరేక ఓటంతా ఒకే చోట పడింది. ఇక్కడి సామాజిక సమీకరణాలు చూస్తే నియోజకవర్గంలో దాదాపు సగం మంది ఓటర్లు కాపు సామాజిక వర్గానికి చెందినవారు. వారి ఓట్లు ఎటువైపు ఉంటే గెలుపు అటువైపే ఉంటుంది. జనసేనతో పొత్తు కారణంగా ఈ సామాజిక వర్గం ఓట్లు అత్యధికంగా కూటమి వైపు మల్లాయి. ఇది ఫలితాన్ని నిర్ణయించింది. ఇక రెండో కారణం, పాలన మీద ప్రజల్లో వచ్చిన మార్పు. అవును, వైసీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలపై చాలా ఆధారపడింది. కానీ వాటి అమల్లో చిన్న చిన్న ఆలస్యాలు, స్థానిక స్థాయిలో ఉన్న సమస్యలు జనంలో అసంతృప్తిని పెంచాయి. ఈ చిన్న లోపాలను ప్రతిపక్ష కూటమి హామీలు నెరవేర్చలేదు అని బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లగలిగింది. మూడోది, ఇది చాలా ముఖ్యం, అభ్యర్థి ఎంపిక.
నియోజకవర్గంలోని అతిపెద్ద సామాజిక వర్గంతో వైసీపీ అభ్యర్థి సరిగా కనెక్ట్ అవ్వలేకపోయారనేది విశ్లేషణలో స్పష్టంగా తేలింది. స్థానిక సమస్యల మీద, ప్రజల ఆకాంక్షల మీద ఆయనకు సరియైన పట్టు లేదనే అభిప్రాయం బలంగా ఏర్పడింది. ఇక్కడొక ఆసక్తికరమైన విషయం ఉంది. అధికార పార్టీ పనితీరు నియోజకవర్గం అంతటా ఒకేలా లేదు. పట్టణ ప్రాంతాల్లో పార్టీకి పట్టు ఉన్నప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం పూర్తిగా పట్టుకోలిపోయింది. ఇది వారి వ్యూహంలో ఉన్న ఒక పెద్ద లోపాన్ని చూపిస్తుంది. ఉదాహరణకు సామర్లకోట లాంటి పట్టణ కేంద్రాలలో పేదలందరికీ ఇళ్ళు కార్యక్రమం కింద దాదాపు 2000 ఇళ్లు పంపిణీ చేశారు. ఇది పట్టణాల్లో వైసీపీకున్న బలాన్ని చూపిస్తుంది. అక్కడ సంక్షేమం పనిచేసింది. కాని ఈ ప్రభావం పల్లెలకు చేరిందా అన్నదే ప్రశ్న. ఈ పట్టిక చూస్తే మనకు విషయం స్పష్టంగా అర్థమవుతోంది. పెద్దాపురం, సామర్లకోట వంటి టౌన్లలో వైసీపీకి బలమైన క్యాడరుంది. ఇక్కడ ప్రజలు ఇల్లు, పెన్షన్ల వంటి సంక్షేమాన్ని చూశారు. కాని పల్లెల్లోకి వెళ్లేసరికి వాళ్ళ అవసరాలు వేరు. వ్యవసాయం, నీళ్లు, రోడ్లు. అక్కడ పార్టీ వీకైంది. ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కువగా కనిపించింది అక్కడే. సో పార్టీ వ్యూహాత్మకంగా 3 చోట్ల దెబ్బతింది. 1 క్షేత్రస్థాయిలో పెరుగుతున్న వ్యతిరేకతను ముందుగా పసిగట్టలేకపోయింది. 2 దానికి తగ్గట్టుగా వ్యూహాన్ని మార్చుకోలేకపోయింది. 3 2019లో గెలిపించిన పాత ఫార్ములానే నమ్ముకుంది. కాని 5 ఏళ్లలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. సరే, ఓటమిని విశ్లేషించాం. ఇప్పుడు ముందుకెలా వెళ్ళాలి? దాని నుండి పాఠాలు నేర్చుకొని భవిష్యత్తుకు మార్గాన్ని ఎలా నిర్మించుకోవాలి? కోల్పోయిన నమ్మకాన్ని తిరిగి సంపాదించడానికి అవసరమైన ఒక బ్లూప్రింట్ కూడా ఈ విశ్లేషణలో ఉంది. దాన్ని పరిశీలిద్దాం. ఈ బ్లూప్రింట్లో 4 ముఖ్యమైన సూచనలున్నాయి. ఫస్ట్, ప్రజలతో సంబంధాలున్న కొత్త అభ్యర్థి. సెకండ్, సంక్షేమ పథకాల పంపిణీని మరింత వేగవంతం చేయడం. థర్డ్, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టడం. ఫోర్త్, క్షేత్రస్థాయిలో కేడర్కు సరైన శిక్షణ ఇవ్వడం. ఇందులో వెల్ఫేర్ యాక్సిలరేటర్స్ అనే ఒక ముఖ్యమైన భావనను సూచించారు. అంటే కేవలం హామీలు ఇవ్వడం కాదు, పాలనను ప్రజల దగ్గరకే తీసుకువెళ్లడం. ఉదాహరణకు పెన్షన్ల కోసం మొబైల్ క్యాంపులు నిర్వహించడం, కొత్త హౌసింగ్ ప్రాజెక్టులను ప్రకటించడం లాంటివి. ఇలాంటి పనుల వల్ల పాలన పట్ల జనానికి నమ్మకం కలుగుతుంది. పల్లెల్లో పార్టీ బలహీనపడటానికి కారణం వారి సమస్యలను పట్టించుకోకపోవడమే. అందుకే ఈ బ్లూప్రింట్ రోడ్లు, తాగునీరు మరియు వ్యవసాయ నీటిపారుదల ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలని నిర్దేశిస్తోంది. రైతుల జీవనోపాధిని నేరుగా ప్రభావితం చేసే ఈ పనులు వారి నమ్మకాన్ని తిరిగి గెలవడానికి కీలకం. సంక్షేమ పథకాలను ప్రజలకు అందించేటప్పుడు వారి వ్యక్తిగత సమాచారాన్ని చాలా జాగ్రత్తగా వాడాలి. భారతదేశపు కొత్త డేటా పరిరక్షణ చట్టం ప్రకారం ప్రతి పౌరుడి గోప్యతకు, వారి అనుమతికి విలువ ఇవ్వడం ప్రభుత్వాల బాధ్యత. ఇది కేవలం చట్టం మాత్రమే కాదు, ప్రజల పట్ల నమ్మకాన్ని, గౌరవాన్ని చూపించే మార్గం. అన్ని సిఫారస్సులలోకి అత్యంత కీలకమైనది ఇదే: నాయకత్వ మార్పు. ఓటర్లతో కనెక్టవ్వడంలో విఫలమైన, 40,000 ఓట్ల తేడాతో ఓడిపోయిన అభ్యర్థితో మళ్లీ గెలవడం కష్టం. కాబట్టి ఓటరు విశ్వాసాన్ని పునరుద్ధరించాలంటే బలమైన స్థానిక మూలాలు, జనంలో పలుకుబడి ఉన్న కొత్త నాయకుణ్ణి రంగంలోకి దించడం తప్పనిసరి. చివరిగా, ఈ పెద్దాపురం తీర్పు మనందరి ముందు ఒక పెద్ద ప్రశ్ననుంచుతోంది. సంక్షేమ పథకాలు పంపిణీ చేయడం ముఖ్యమే, కాదనలేం. కానీ ఒక సమాజం యొక్క అసలైన సమస్యలు విననప్పుడు, వారి ఆవేదనను పట్టించుకోనప్పుడు కేవలం పథకాలందిస్తే సరిపోతుందా? పాలన అంటే కేవలం డబ్బులు పంచడం కాదు, ప్రజల మనసు గెలవడం. బహుశా పెద్దాపురం నేర్పిన అసలైన పాఠం ఇదేనేమో. మీరు కూడా ప్రజలకు దగ్గరగా ఉండే నాయకులుగా ఎదగాలనుకుంటే, మీ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలనుకుంటే blueprintstrategies.ai ని సంప్రదించండి. mgr@blueprintstrategies.ai కి మెయిల్ చేయండి, లేదా 08042041602 నంబర్కు కాల్ చేయండి. పర్పస్ బియాండ్ పాలిటిక్స్.